హాయ్ అండి, వెల్కమ్ టు గృహిణి ఛానల్. నా పేరు లావణ్య. ఈరోజైతే నేను మన ఇంట్లో చెట్లు ఒక్కసారిగా చాలా పచ్చగా వచ్చేసి చెట్ల నిండా పూలు పూస్తున్నాయి. ఆకుకూరలు కూడా బాగా మంచిగా వచ్చేసినాయి పచ్చగా. దానికి కారణం ఏంటో మీకు చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే అసలుకి నేను ఉపయోగించిన లిక్విడ్ వల్ల చాలా బాగా అసలుకి పూలు చెట్లు మంచిగా ఎదుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే నేను ఇదివరకు పాత వీడియోలో కూడా చూపించాను. నేను ఇది గోమూత్రమును ఆవు పేడ కలిపేసి తయారు చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇది జీవామృతం. అయితే దాంట్లో నేను ఈసారి ఏం చేశానంటే ఇంట్లో కోసం అనేసి సున్నుండలు తయారు చేశాను. అవి కొన్ని మిగిలిపోయాయి. వేస్ట్ కాకుండా ఉండడానికి నేను అవి ఇందులో వేసేసాను. అప్పుడప్పుడు కొద్దిగా మజ్జిగ మిగిలిపోతే అందులో పోస్తూ ఉంటాను. స్టోరేజ్ ఎప్పటికీ ఉంటుంది నా దగ్గర. మజ్జిగ మిగిలిన కొన్ని పాలు ఏమన్నా విరిగిపోయినా అవి కూడా చిలికి అందులో పోసేసి మిక్స్ చేస్తూ ఉంటాను. బియ్యం కడిగిన నీళ్ళు కూడా అందులోనే ఈ మధ్యలో విడిగా పోయకుండా దాంట్లోనే పోస్తున్నాను. అయితే ఈసారి మిరాకిల్గా ఏంటంటే ఆ సున్నుండలు మిగిలినవి అందులో వేసేసరికి ఒక 2 days తర్వాతకి మంచిగా లిక్విడ్ మంచిగా చిక్కగా అయిపోయింది. దాన్ని ఏం చేశాను, కొంచెం పల్చగా వాటర్ కలిపేసి ఒక బకెట్ నీళ్ళల్లో అన్ని చెట్లకు పోసాక ఒక 3-4 days నుంచే తేడా కనిపించింది. ఒక 1 week 10 days లోపు ఇట్లా చక్కగా పువ్వులు మొగ్గలు అసలు చాలా బాగా వచ్చేసాయి. మంచిగా అసలుకి ఆకుకూర చెట్లు కూడా చాలా బాగా వచ్చాయి. చిక్కుడు చెట్లు, కంది చెట్లు ఇవన్నీ మంచిగా ఇట్లా తేజస్సు కనబడుతున్నాయి, ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. అంటే అవి ఎట్లయినా మన మనుషులకు కూడా సున్నుండలు బలం అంటారు కదండి. అదే బలం అనేది ఇప్పుడు నేను ఈ చెట్ల దగ్గర కూడా చూస్తాను. అసలుకి చాలా బాగా వచ్చేసాయండి. అది ఎందుకైనా మంచిది, అందులో వేద్దాంలే వేస్ట్ చేయడం ఎందుకనేసి దాంట్లో వేశాను. అందుకే కావచ్చు మనకి వీళ్ళు రైతులు తయారు చేసినప్పుడు శనగపిండి, గోధుమ పిండి ఏదో ఒక పిండి వస్తువు వేస్తూ ఉంటారు కదా. ఇందులో మినుములు ఉండేసరికి అందులో బెల్లము మినుములు యాడ్ అయ్యాయి, నెయ్యి యాడ్ అయింది. దానివల్ల ఇంత బలంగా ఉన్నాయి కావచ్చు. చూడండి, తమలపాకులు కూడా అసలు ఎంత చక్కగా వచ్చాయో. షో మొక్కలు అసలు అన్నీ బాగా వచ్చేసాయి. అసలు ఒకటేసారి పచ్చగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వర్షాలు కూడా ఎక్కువ లేవు. చాలా రోజుల క్రితం ఒక 15 days బ్యాక్ మనకి ముసుర్లు పడ్డాయి, కానీ ఎండలే కొడుతున్నాయి. అయినా కూడా మంచిగా ఈ లిక్విడ్ యూజ్ చేయడం వల్ల బాగా వచ్చాయి. కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే ఇలాంటి ఏదైనా వేస్టేజ్ కాకుండా ఇంట్లో తినే పదార్థాలు మనం బలానికి ఉపయోగించడానికి, ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయ కూడా పిందెలు పడి రాలిపోయేది. ఈ లిక్విడ్ పోసినాక మొదట్లో పిందెలు కూడా నిలబడ్డాయి. మంచిగా కాయలు కూడా పెద్ద పెద్దగా కాస్తున్నాయి, పచ్చగా వస్తున్నాయి. చిన్న చిన్న బాటిల్స్లో అవి కూడా మంచిగా వచ్చేస్తున్నాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే పచ్చగా హెల్తీగా కనిపిస్తున్నాయండి. మీరు కూడా ఏదైనా వేస్టేజ్ ఉంటే ఈ విధంగా ఉపయోగించుకోండి మొక్కలకి. గృహిణి ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.